కాకినాడలో యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా యోగాసనాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. చాలా మంది సార్ అక్కడ ఇన్ఛార్జెస్ కానీ అదే విధంగా దయచేసి పోలీస్ వారు కూడా కొద్దిగా అక్కడ కొంచెం గుంపులుగా ఉన్నారండి, కొద్దిగా చూడండి సార్. ఓం కాలర్ మైక్ ఉంది. కార్యక్రమం స్టార్ట్ అవుతుందండి. కొద్దిగా ఇక్కడ క్లియర్ చేయండి సార్ ప్లీజ్. వెనక్కి వెళ్ళిపోండి, అక్కడ బాగా వెనక్కి వెళ్ళిపోండి. ఇక్కడ కూడా ప్లాట్ఫామ్కి వెళ్ళిపోవాలి ప్లీజ్. ఇటువైపు కూడా అండి ప్లాట్ఫామ్కి వెళ్ళిపోండి సార్ ప్లీజ్. ప్లాట్ఫామ్కి వెళ్ళిపోవాలి. స్టార్ట్ సార్. ఓకే. ఓం. అందరూ కూడా మీ మీ స్థానాల్లో కూర్చుని ఉండండి. మనమందరం కూడా ఈరోజు చేసేటటువంటి యోగా కార్యక్రమం మన కాకినాడ పట్టణానికి ఒక గర్వకారణమైనటువంటి కార్యక్రమంగా రూపొందిస్తున్నటువంటి అధికారులందరికీ కూడా ముందుగా అభినందనలు, కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంలో దీని యొక్క ఫలితంగా యోగాని ఆల్టర్నేటివ్ మెడిసిన్గా మనం అందరం కూడా భావిస్తూ యోగా చెయ్యండి, చేయించండి. ఇది దీంట్లో ముందుగా చిన్న సూచనలు ఏంటంటే, మనం యోగా చేసేటప్పుడు శరీరము మనసు అన్నీ చక్కగా ఉండేలా చూసుకోవడం ఒకటైతే, మీలో ఎవరికైనా నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పులు ఇలాంటివి ఉన్నట్లయితే వాళ్ళు ముందుకి వంగేటటువంటి పనులు చేయకండి. అలాగే హార్ట్ ప్రాబ్లము, హెర్నియా ఇలాంటివి ఉంటే వెనక్కి వంగేటటువంటి పనులు చేయకండి. ఇవి ముఖ్యమైన జాగ్రత్తలు. మిగతా జాగ్రత్తలు నేను చెప్పేటప్పుడు చెప్తూ ఉంటాను. ఏ కార్యక్రమం చేసినా ముందుగా మనం దైవ ప్రార్థనతో చేస్తాం. ఈ దైవ ప్రార్థనని ఋగ్వేదం నుంచి మనం గ్రహించడం జరిగింది. నేను చెప్తూ ఉంటాను, నా వెనకాతల చెప్పండి. నమస్కారంలోకి రండి. ఓ నా వెనకాతలు చెప్పడం మనసులో చెప్పండి లేదా పైకి చెప్పండి. సంగచ్చద్వం సంవదధ్వం సంవోమనాంసి జానతాం దేవాభాగం యథా పూర్వే సంజాననా ఉపాసతే సంజాననా ఉపాసతే సంజాననా ఉపాసతే. ఓం. నన్ను, నా సమాజాన్ని, నా సంఘాన్ని అంతటినీ కూడా అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్ళు ప్రభువా అంటూ భగవంతుడికి మనం చేసే నమస్కారం ఇది.
ఇప్పుడు మనం శరీరాన్ని సున్నితంగా శరీరంలో ఉన్నటువంటి అన్ని కణజాలాలని స్ట్రెచ్ చేయడం కోసం చిన్న చాలన క్రియల్ని చేయబోతున్నాం. మీరు ఇప్పుడు చేయవలసింది మీ స్థానాల్లో లేచి నించోండి. టాప్ టు టో చేయొచ్చు, టో టు టాప్ చేయొచ్చు. మనం ఇప్పుడు టాప్ టు టో చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మీరు మీకు అనుకూలమైనటువంటి పద్ధతిలో నించోండి. కాళ్ళు కొంచెం దూరం పెట్టుకున్నా పర్వాలేదు, దగ్గరగా పెట్టుకున్నా పర్వాలేదు. మీకు ఏది అనుకూలంగా ఉంటుందనుకుంటున్నారో అలా పెట్టుకోండి. చేతుల్ని నడుము మీద పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం మొట్టమొదట గ్రీవ సంచాలనము, నెక్ రొటేషన్ చేస్తాం. దీనికి మీరు చేయవలసింది తలని నెమ్మదిగా పైకెత్తండి. స్లోగా, కళ్ళు తిరిగే అవకాశం ఉంది వెర్టిగో ఉంటే, అంచేత స్లోగా పైకెత్తండి. గాలి వదిలిపెడుతూ స్లోగా కిందకి దిగండి.